వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆర్ఎస్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్. ఈ వీడియోలో నేను ఆర్చ్ స్టిచ్ గురించి చూపిస్తాను. ఇదిగోండి చూడండి. ఇప్పుడు దీన్ని ఎలా స్టిచ్ చేయాలో చూద్దాం. దీనికోసం 17 చైన్స్ వేసుకోవాలి. 17 చైన్స్ వేసుకున్న తర్వాత మొదటి చైన్ని వదిలేసేసి సెకండ్ చైన్లో ఎస్సి 2 ఎస్సి వేసుకొని తర్వాత 3 చైన్స్ వేసుకొని కింద 2 చైన్స్ వదిలిపెట్టాలి. 1 2 థర్డ్ చైన్లో త్రీ ఎస్సీస్ వేసుకోవాలి. మళ్ళీ 3 చైన్స్ ఇదిగోండి ఇట్లా వేసుకోవాలి. ఇప్పుడు 1 చైన్ వేసుకొని టర్న్ తిప్పుకొని ఈ ఫస్ట్ చైన్లో 1 ఎస్సీ వేసుకొని దీంట్లో 5 టైమ్స్ డీసీ వేసుకోవాలి. 1 2 3 4 వేసుకున్న తర్వాత ఇక్కడ మిడిల్ 1 ఎస్సీ వేసుకోవాలి. చూసారు కదా. అలాగే మళ్ళీ దీంట్లో 5 డీసీలు. అదిగోండి ఇట్లా వేసుకోవాలి. ఇప్పుడు మనం చైన్ 3 నిమిషం ఇక్కడ మనం కలర్ మార్చుకోవాలనుకుంటే మార్చుకోవచ్చు. ఇదిగోండి ఇప్పుడు చైన్ 3 తీసుకొని టర్న్ తిప్పుకొని ఇవి 5 డీసీస్ ఉన్నాయి కదా. ఫస్ట్ డీసీ ఇటు పక్క లాస్ట్ డీసీ వదిలిపెట్టి మిడిల్ 3 డీసీస్లో మనం త్రీ ఎస్సీలు వేసుకోవాలి. మళ్ళీ చైన్ 3 మళ్ళీ మిడిల్ 3 ఇది వదిలిపెట్టేసేసి 1 2 3 మళ్ళీ చైన్ 3 ఎండ్లో 1 చైన్ వేసుకొని ఇక్కడ 1 హాఫ్ డీసీ
వేసుకున్న తర్వాత టర్న్ తిప్పుకొని చైన్ 3 వేసుకొని ఇక్కడ 2 DCs వేసుకోవాలి. వేసుకొని ఇక్కడ 1 సింగిల్ క్రోషే. ఏంటంటే ఇక్కడ ఫుల్ వచ్చింది, మళ్ళీ ఇక్కడ ఆఫ్ వచ్చింది, మళ్ళీ ఇక్కడ ఫుల్ వస్తుంది. అంటే 2 ఆర్చుల మధ్యలో ఒక ఆర్చ్ వస్తుంది అన్నమాట. ఇప్పుడు 5 DCs 2 3 4 5 చూసారు కదా. 5 వేసుకున్న తర్వాత మిడిల్ ఇక్కడ ఎస్ ఇట్లా ఈ రో చూడండి. ఎండ్ ఆఫ్ రోలో 3 DCలు. మళ్ళీ మనం థ్రెడ్ మార్చుకున్నాం. వన్ చైన్ వేసుకొని అక్కడ 1 2 తర్వాత 3 చైన్స్. చూడండి, మనం ఇలా కంటిన్యూ చేద్దాం. చూసారు కదా. ఇట్లా వేసుకున్న తర్వాత చూడండి ఇక్కడ వేసి తర్వాత 5 DCs. మిడిల్లో 1 DC. ఇట్లాగే ఈ రో మొత్తం కంప్లీట్ చేసుకున్నాం. చూసారు కదా ఇలాగా. దీన్ని ఆర్చ్ స్టిచ్ అంటారు. నేను ఎక్కువగా స్కార్ఫ్స్కి, పిల్లోస్కి, అంటే మనం ఇప్పుడు ఇది చూడండి ఇట్లాగా మిడిల్లో బ్లాక్ కలర్ కనిపిస్తుంది కదా, ఇట్లాగ లోపల ఏదైనా డార్క్ కలర్ క్లాత్ వేసుకొని ఇట్లాగ పిల్లోస్ కూడా చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది కూడా. దీన్ని ఆర్చ్ స్టిచ్ అంటారు. ఆ వీడియోని చివరి వరకు చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.